Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు హోల్సేల్ అండ్ రిటైల్ అజీజ్ ప్లాజా ఇన్ హైదరాబాద్. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా మంది పేర్లు తెరపైకొస్తున్నాయి. అమరవీరులు తెలంగాణలో ఉద్యమంలో బలిదానం చేసుకున్న వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నళిని. డీఎస్పీగా పనిచేసిన ఈమెకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. దీనిపై స్వయంగా రేవంత్ రెడ్డి కూడా అధికారుల దగ్గర ప్రస్తావించారట. దీంతో ఇప్పుడు ఎవరి నళిని, ఎందుకు ఈమె గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు, అసలు ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు అనే విషయం ప్రతి ఒక్కరికి ఆసక్తిగా మారింది. మరి ఆమె గురించి ఓసారి చూద్దాం పదండి. డీఎస్పీ నళిని తెలంగాణ మలి ఉద్యమం గురించి క్షుణ్ణంగా తెలిసిన అందరికీ పరిచయం ఈమె పేరు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారిలో ఈమె కూడా ఒకరు. ఉద్యోగాన్ని వదిలేసి ఢిల్లీలో పోరాటం చేశారు నళిని. తెలంగాణ కోసం ఉద్యమించే నా అన్నా చెల్లెళ్లపై లాఠీ ఝులిపించలేను అంటూ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పిన పోలీసు అధికారి ఆమె. తన డీఎస్పీ కొలువునే వదిలేసుకున్న త్యాగమూర్తి ఆమె. నళిని పూర్తి పేరు దోమకొండ నళిని. ఆమెకు పోలీసు ఉద్యోగం అంటే చాలా ఇష్టం. అందుకే జూలై 16, 2009 పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని మెదక్ డీఎస్పీగా ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నారు. 3 ఏళ్లకే తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ వస్తేనే మళ్లీ ఉద్యోగంలో చేరతానని అన్నారు. చోటు చేసుకుని ఈ ఘటన యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. పాలకులను కదిలించింది. ఉన్నత ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి ఉద్యమంలో భాగమయ్యారు నళిని. తెలంగాణ సాధన కోసం ఢిల్లీలో 2 సార్లు దీక్షకు కూర్చున్నారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత నళిని కనుమరుగయ్యారు. జనాల్లో పెద్దగా కనిపించలేదు. దీంతో దాదాపు అందరూ ఆమెను మర్చిపోయారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో మళ్ళీ నళిని పేరు వార్తల్లోకి వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరేందుకు నళిని ఇప్పుడు రెడీగా లేరట. తను పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయానని, తను ఫిట్గా కూడా లేరని, కాబట్టి ఉద్యోగం ఇచ్చినా చేసే పరిస్థితుల్లో లేనని చెప్పింది. ఈ మేరకు నళిని రాసిన ఫేస్బుక్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 12 ఏళ్లు గ్యాప్ రావడం వల్ల సర్వీస్ రూల్స్ ఒప్పుకోవని తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల పోలీస్ ఉద్యోగానికి అవసరమైన ఫిజికల్ ఫిట్నెస్ కూడా పోయిందని చెప్పారు ఆమె. ఒకవేళ కాదు కూడదని ఉద్యోగంలోకి తీసుకున్నా కోర్టులో చిక్కులు ఎదురవుతాయని వివరించారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన 12 ఏళ్ల తర్వాత కూడా జనం గుర్తుపెట్టుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. రోజు మెసేజ్లు వస్తున్నాయి. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొందరు జర్నలిస్టులు ఇంటర్వ్యూలు కావాలని అడుగుతున్నారు. నేను దీనికి సిద్ధంగా లేను. ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నాను. అందుకే ఇలా ప్రకటన చేయాల్సి వచ్చింది అని ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా, వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నాను. పూర్తి సాత్వికంగా మారాను అని చెప్పారు నళిని. ఉద్యమ సమయంలో తనని సస్పెండ్ చేశారని, తనను దేశద్రోహిగా చూపించారని చాలా బాధపడ్డప్పుడు సుష్మా స్వరాజ్ ఒక్కరే తనకు అండగా నిలబడినట్లు నళిని చెప్పారు. నళిని తాను ఫిట్గా లేనని చెప్పినప్పటికీ ఆమెకు గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 హోదాలోని ఏదో ఒక పోస్ట్ ఇవ్వాలని రేవంత్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె ఎలాగూ ఆధ్యాత్మిక పరంగా ఉన్నారు కాబట్టి ఆమెకు దేవాదాయ శాఖలో పోస్ట్ ఇవ్వచ్చు కదా అని నెటిజన్లు సూచిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.